జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డ డివిజన్ బూత్ ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో మంత్రులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావులు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం పార్టీ శ్రేణులు తగిన విధంగా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ఎర్రగడ్డ డివిజన్లో నేతలంతా ఐక్యంగా పనిచేయాలని సూచించారు. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కృషి చేయాలని సూచించారు. డివిజన్ బూత్ కోఆర్డినేటర్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎర్రగడ్డ డివిజన్లోని ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే రాష్ట్ర అభ్యర్థికి సంకేతమవుతుందని వ్యాఖ్యానించారు. ఒక దురదృష్టవశాత్తు ఉప ఎన్నిక కంటోన్మెంట్ వస్తే అక్కడ ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఈ రోజు కూడా దురదృష్టవశాత్తు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. ఈ ఉప ఎన్నిక కూడా జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్టయితే హైదరాబాద్ ప్రాంత అభివృద్ధికి మరింత ఉత్సాహంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ ప్రజా సమస్యలు గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనాయి. గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ శాసనసభ్యుడు అయినప్పటికీ కూడా అనేక ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదు. ఉదాహరణకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నా, రేషన్ కార్డుకు సంబంధించిన తీసుకున్నా, ఇలా పెద్ద పెద్ద ఏరియాలలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డ్రైన్ల సమస్య, ఓవర్ఫ్లో అయిపోయి ఇళ్లలో పోయే పరిస్థితి నుంచి ఇవన్నీ కూడా అధిగమిస్తాం. తప్పకుండా జూబ్లీహిల్స్ ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న దృష్ట్యా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించే విధంగా కార్యాచరణ తీసుకుపోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కూడా సమన్వయపరుస్తూ ముందుకుగా తుమ్మల నాగేశ్వరరావు గారు, డాక్టర్ వివేక్ గారు, నేను ఇన్ఛార్జ్ మంత్రులుగా, కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లము పార్టీ క్రియాశీలకంగా సమాయత్తం చేస్తూ పోతా ఉన్నాం. మేము ఈ జూబ్లీహిల్స్ తిరిగే సందర్భంగా ప్రజల స్పందన కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉంది. సర్వేలు కూడా అవే చెప్తా ఉన్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుస్తాం.